ఎదుగుడు ఎదిగడి అదృష్టం అందరికీ రాస్తాను. నూటుకో కొట్టుకో ఒకళ్ళు మాత్రం వస్తూ ఉంటుందండి. ఆ అవకాశం సార్ గారికి వచ్చిందండి. చక్కటి అవకాశం. రాములవారి ప్రపంచ ప్రాంతంలో అవకాశం వచ్చింది. సార్ ఎవరిదైనా టవల్ ఇస్తే టవల్ మీ టవల్ మీకు ఇచ్చేస్తాం. అలా బ్యాగ్ సరిగా వెళ్ళు. మొబైల్ ఉంది సార్ గారు పెద్దవారు సార్. ఆ సార్ మీరు ఒకసారి రండి. మీ పేరు చెప్పొచ్చాడు రండి. ఏం లేదు సార్ మీ పేరు చెప్పొచ్చాడు రండి. ఏమంటే మా బిచ్చి సార్ గారు వస్తున్నారు. గట్టిగా చప్పట్లు రండి సార్ రండి. కమా గట్టిగా చప్పట్లు కొట్టండి. సార్ గారు వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వచ్చండి. వెరీ గుడ్ సార్. మీ పేరు సార్? రంగరాజు గారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? ఓకే సార్. ఏం చేస్తూ ఉంటారు మీరు? పాస్ట్ గారు. ఓకే. అలాగే సార్ గారిని ఎందుకు ఇన్వైట్ చేస్తామంటే సో 8 years తర్వాత జరగబోయే మ్యారేజ్కి సార్ గారే పెళ్లి పెద్దలండి. అది మ్యాటర్. పెళ్లి పెద్దగా టవల్ వేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. టవల్ అయింది కాదు. ఓకే. అలాగే ఆ పవిత్ర నక్షత్రాలు వచ్చి ఒకసారి తీసుకుని సార్ కూర్చోబెట్టండి. కూర్చోండి. నక్షత్రాలు తీసుకోండి. చెప్పులు తీసిండి. అక్కడే చెప్పులు తీసేసి వచ్చండి. అక్షంతలు తీసుకోండి. అక్కడే అక్కడ ఉంచండి. ఎదురు బదురు కూర్చొని అక్షంతలు తీసుకోండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షంతలు తీసుకోండి మేడం. సూపర్ లెజెండ్ పర్సెంట్ విచ్చి సార్ గారు. కూర్చోండి. అక్షంతలు తీసుకోండి సార్ మాస్టర్ గారు. అలాగే అందరికీ అక్షంతలు ఇస్తారు. అందరూ తీసుకోండి సార్. అక్షంతలు ప్రతి సంవత్సరం కూడా భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత ఆ రాముల వారి పాదాల దగ్గర అక్షంతలు టూరిజానికి 1 month ఒకసారి పంపిస్తూ ఉంటాడు. ఆ అక్షంతలు అందరికి వస్తారు. అందరూ తీసుకోండి సార్. మేము వేయమన్నప్పుడు వీరికైనా పెద్దవాళ్ళు అయితే దగ్గరకు వచ్చి ఆశ్రయించండి సార్. వీళ్ళకైనా చిన్న వాళ్ళు కూడా ఉంటారండి మ్యారేజ్ అనే వాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చి ఆ అక్షంతలు వారికి ఇచ్చి వారి చేతుల మీద వారి అక్షంతలు వేయించుకోండి సార్. కాళ్ళకు నమస్కారం చేసుకొని పుణ్యం వస్తుంది. చూద్దాం మరి రాముల వారి ప్రపంచ ప్రాంతంలో 8 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ జరగబోతుంది. ఎలా ఉంటుందో చూద్దాం. మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారండి. కమాన్ ఆడియన్స్ ఒకసారి అందరికి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరామ పుస్తకం ఇక రాజుకుంది స్వర్ణ జీవితం శ్రీరామ చదువుకుంది పుస్తకం ఇక రాజుకుంది స్వర్ణ జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. నడను కట్టి పప్పు పెట్టినా సన్నిధులు తొక్కిన మనసు మనసు పలకడమే పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరామ.
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. ఓకే, అలాగే అక్షంతలు తీసుకున్నా ఏంటి తిన్నారా కడుపు నిండా? మరి పైకి వచ్చాను, అక్కడ చేయకూడదు. రాములు వారి అక్షంతలు పైకి వచ్చి ఆశీర్వదించండి. పైకి వచ్చాను సార్, పైకి వచ్చాను. దంపతులు ఎవరున్నారు? దంపతులు వయసుగా పైకి వచ్చి ఆశీర్వదించండి. ఏమన్నా అక్షంతలు ఇచ్చేవయ్యి? మీరండి వండండి, మీరండి. ఏమన్నా అక్షంతలు పైకి రండి సార్, పైకి వచ్చి ఆశీర్వదించండి. రండి. ఏంటండి కొత్త చేస్తారండి? రండి. ఏమంటే గట్టిగా చప్పట్లు పెట్టాలి. మ్యారేజ్ గారికి నచ్చితే థ్యాంక్ యూ సార్. పైకి వచ్చాడు సార్, పైకి వచ్చాడు. మీరు వచ్చి అక్షంతలు రండి. దంపతులు ఏమంటే అక్షంతలు ఇచ్చేవయ్యి? పైకి వచ్చేయండి మీరు. దంపతులు వచ్చి పైకి అలనాటి రామచంద్రుడి కన్నింట మంజు రాజీ గారు, పుష్ప గారు, ఏమండి అక్షంతలు పైకి వచ్చారు మీరు ప్లీజ్. అనిపించి అరుదైన అబ్బాయికి మనువండి. ప్రసాద్ ఒకసారి సారిగా అక్షంతలు పాట గారు కాళ్ళకి నమస్కారం చేస్తుంది, ఆశీర్వదిస్తారు. అక్షింతలేండి. సకలం భరదరం శశివరం జాయ అగజాన పద్మార్థం. పిల్ల పాపలతో సల్లంగా ఉండండి. మళ్ళీ పాపలు రండి. ఓకేనా? మేడం గారి భుజం ఇచ్చేయండి. అరుంధతి నక్షత్రం చూపించండి. చేయి చెప్పండి. ఇలా మీరు చేయి చూపించండి. సదమానం భవత దదాయుష్పరు సదేంద్రియస్ ఆయుష్యేవేంద్రియే అరుంధతి హే. వెళ్ళిపోయింది. ఆటి కాదు, ఇటు కూడా ఉంటుంది. అలాగే మ్యారేజ్ కనుక నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే విన్నాను సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మీరు చెప్పండి, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో మ్యారేజ్ జరిగిందండి. సో పెద్దవారు అందరూ ఇక్కడ ఆశీర్వాదం ఉంటాయి. కరెక్ట్ దూర ప్రాంతాల నుంచి వచ్చారు, వారందరూ ఆశీర్వదించారు. మీకు ఎలా